ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈ రోజైతే మన బాబా గారు మనందరికీ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పబోతున్నారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన విషయాన్ని అయితే మీరు తెలుసుకోగలుగుతారు. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసుకు సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన మాట చెప్పబోతున్నాను. ఆసక్తిగా విను తల్లి. ఇప్పటి వరకు నీ కుటుంబం వారి విషయాలు నా ద్వారా ఎన్నో తెలుసుకున్నావు. ఈరోజు మాత్రం నేను నీ గురించి తెలియచేయాలి అని అనుకుంటున్నానమ్మా. చక్కని నీ రూపురేఖలు, నీ మంచితనం, నీ ప్రవర్తనా తీరు, నీ బాధలు, నీ సంతోషాలు అన్నీ కూడా నేను నీకు తెలియజేయబోతున్నాను తల్లి. నీ గురించి నీకు తెలిసినప్పుడు ఆనందం, సంతోషం మాటల్లో చెప్పలేము. అని సంతోషం నీకు కలుగుతుంది తల్లి. ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో చెప్పే మాటలమ్మా. నీ సాయి తండ్రి మీద నమ్మకంతో ఆలకించమ్మా. నీ హృదయంలో అమృత జల్లులు కురుస్తాయి తల్లి. నీ ముందు పరమ పవిత్రమైన పాదాలు, మరొక వైపు ధనం ఉన్నాయి. వీటిలో నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకోమ్మా. వీటిలో నువ్వు ఏదైతే నిర్ణయించుకుంటావో అది జీవితమంతా నీకు తోడుగా సమృద్ధిగా ఉండేలా నేను చేస్తాను తల్లి. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి తల్లి. నీకు ఏది కావాలో నువ్వు తెలివిగా కోరుకుంటావు. చక్కటి ఆలోచన ఉంది నీకు. ఆ చక్కటి ఆలోచనతోటి నువ్వు నీ జీవితమంతా సంతోషంగా గడిపేందుకు నీకు ఏది కావాలో అదే నువ్వు నిర్ణయించుకుంటావు అని నాకు తెలుసమ్మా. నువ్వు కోరుకున్నది నీకు సమృద్ధిగా అందిస్తాను తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మన బాబా గారు ఒకవైపు పాదాలను, మరొక వైపు ధనంతో నిండిన కుండను ఉంచారు. మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి తల్లి అని అయితే మన బాబా గారు అంటున్నారండి. బిడ్డలం, మనం ఎవరమైనా సరే బాబా గారిని, బాబా గారు ఆశీస్సులనే కోరుకుంటాము. మనం ఏం కోరుకుంటున్నామో, బాబా, నా ప్రతి కోరిక మీకు తెలుసు, ఏమి ఇవ్వాలో మీకు తెలుసు, నా ప్రతి కోరిక నెరవేర్చండి బాబా అని మనం అడిగినప్పుడు సాయి తండ్రి పరమ సంతోషంతో మనతో ఏమి చెబుతున్నారు అంటే, తల్లి, ఈ రోజుతో నీ కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. బాబా మీరే కావాలి అన్న నీ కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుందమ్మా. నాపై నీకు ఉన్న నమ్మకం, ప్రేమ జీవితంలో నీకు ఎప్పుడూ సంతోషాన్నే కలిగిస్తుంది. నన్ను నీతోనే ఉండమని నువ్వు అడిగావు కదా తల్లి. అందుకనేనమ్మా నేను ఎంతో సంతోషంగా శాశ్వతంగా నీ ఇంట నేను ఉండేందుకు నేను నీ వద్దకు వచ్చానమ్మా. బిడ్డా, నేను నీ వద్దకు వస్తే తెలుసు కదా, నీ ఇల్లు ద్వారకామయిలా మారుతుంది. నీ మనసు నా సన్నిధిలా ప్రశాంతంగా ఉంటుంది. తల్లి, నీ హృదయం ఎప్పుడూ ఇలా ప్రశాంతంగా ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా నీకు అర్థమయ్యేలా చెబుతాను. నా మీద నమ్మకంతో జాగ్రత్తగా విను తల్లి అని అయితే మన బాబా గారు అంటున్నారండి. బాబా గారు మనతో ఉంటే ఎలా సంతోషంగా ఉంటామో, సాయి తండ్రి మనతో ఉంటే మన కోరికలు ఎలా నెరవేరుతాయో బాబాగారు చెప్పే ఈ కథ ద్వారా తెలుసుకుని అందులోని పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన కథ ఫ్రెండ్స్. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. కథ విన్న వారికి కష్టాలు తొలగిపోతాయి అనే పరమార్థం మీరు తెలుసుకుంటారండి. ఇంకా ఆ కథ ఏమిటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అవంతిపురం అనే గ్రామంలో గోవిందు, పద్మ అనే దంపతులు ఉండేవారు. వారికి రాణి అనే చిన్న పాప ఉండేది. వారు చాలా కటిక పేదవారు. ఊరికి చివరిలో ఒక పాకలో నివసిస్తూ ఉండేవారు. గోవిందు అడవిలో కట్టెలు కొట్టి సమీపంలో ఉన్న పట్టణానికి తీసుకువెళ్ళి అమ్మి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. కానీ అవి ఏమాత్రం సరిపోయేవి కాదు. వారికి బంధువులు ఉన్నా ఏ ఒక్కరూ కూడా ప్రేమగా పలకరించేవారు కాదు. వారు ఇళ్లల్లో జరిగే ఏ శుభకార్యానికి కూడా పిలిచేవారు కాదు. గోవిందు పేద కుటుంబం వలన గ్రామంలో ఉన్న ఆలయానికి కూడా రానిచ్చేవారు కాదు. గోవిందుడికి వెంకటేశ్వర స్వామి మీద అపారమైన నమ్మకం, భక్తి ఉండేది. కానీ ఏనాడు కూడా గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకునే భాగ్యం కలగలేదు. ఎందుకంటే గోవిందుణ్ణి ఏ రోజు కూడా గుడి లోపలికి రానివ్వలేదు.
ఒకరోజు గోవిందుడు వెంకటేశ్వర స్వామిని ఇలా వేడుకుంటాడు. స్వామి, మా కష్టాలను తొలగించి మీ దర్శన భాగ్యం మాకు ఎప్పుడు కలిగిస్తావు తండ్రి. మమ్మల్ని ఎవరూ కూడా శుభకార్యాలకి పిలవటం లేదు. ఒంటరిగా నిన్నే నమ్ముకుని బతుకుతున్నాం. ఇంతలో గోవిందుడి భార్య గోవిందుడితో ఇలా అంటుంది, ఏమండి, వంట చేయటానికి ఇంట్లో ఏమీ లేవు. మీరు ఏమైనా తీసుకువస్తే వంట చేస్తాను. ఇప్పుడు గోవిందుడు ఇలా అంటాడు, ఇదిగో పద్మ, అడవికి వెళుతున్నాను. కట్టెలు కొట్టి అవి అమ్మి డబ్బులు తీసుకువస్తాను అని చెప్పి గోవిందుడు అడవికి బయలుదేరతాడు. గోవిందుడు వెంకటేశ్వర స్వామి గుడి ముందుగా వెళతాడు. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు మీద ఇలా రాసి ఉంటుంది, వచ్చే ఆదివారం నుండి ఈ అడవిలో చెట్లు కొట్టడం మరియు అడవిలోకి ప్రవేశించడం నిషేధం. అలా కాదని ప్రవేశిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అది చూసిన గోవిందుడు చాలా బాధపడతాడు. ఇంకా మధ్యలో 2 రోజులే ఉన్నాయి ఆదివారానికి. నేను ఏ పని చేసి కుటుంబాన్ని పోషించాలి దేవుడా? బంధువులు కానీ మిత్రులు కానీ ఎవ్వరూ సహాయం చెయ్యరు. ఇప్పుడు ఎలా తండ్రి అని అనుకుని అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని అవి పట్నం తీసుకువెళ్ళి అమ్ముకుని డబ్బులు పుచ్చుకుని ఇంటికి వెళతాడు. భర్తని భార్య ఇలా అంటుంది, ఎందుకండి, ఏమైంది, అలా దిగులుగా ఉన్నారు? సరుకులు తీసుకువచ్చారా అని అడుగుతుంది. తీసుకువచ్చాను పద్మ, ఇవిగో తీసుకో అని అంటాడు గోవిందుడు. గోవిందుడు జరిగిన విషయం చెబుతాడు. 2 రోజుల్లోపులో కట్టెలు కొట్టుకోవాలి. ఇంకా తర్వాత నుంచి కట్టెలు కొట్టుకోనివ్వరంట. నేను మరొక పని ఏదైనా చూసుకోవాలి, లేదంటే మన పరిస్థితి ఏమిటి అని భయమేస్తుంది. తెచ్చిన ఈ కొద్దిపాటి సరుకులు జాగ్రత్తగా వాడు పద్మ. రేపటి నుంచి ఏదైనా కొత్త పని కోసం ప్రయత్నిస్తాను అని గోవిందుడు అంటారు. ఆ రాత్రి అందరూ భోజనం చేసి పడుకుంటారు. మరుసటి రోజున ఉదయం అయిన తర్వాత గోవిందుడు ఏదైనా పని కోసం బయలుదేరుతాడు. దారిలో అతనికి వారి బంధువులు కారులో వెళుతూ కనిపిస్తారు. గోవిందుడు ఆ ఊరిలో ఒక భూస్వామి దగ్గరికి పని కోసం వెళతాడు. అయ్యా రంగయ్య గారు, మీ ఇంటి వద్ద కానీ మీ పొలంలో కానీ ఏదైనా పని ఉంటే ఇప్పించండి. ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది అని అంటాడు. ఇంతలో వారి ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి గోవిందుడు బంధువులు వచ్చి ఆగుతారు. వారు గోవిందుడితోటి మాట్లాడటం కానీ చూడటం కానీ చేయరు. అసలు గోవిందుని పట్టించుకోరు. అప్పుడు వారు రంగయ్యతో ఇలా అంటారు, రంగయ్య గారు, మా ఇంట్లో ఘనంగా శ్రీనివాసుని కళ్యాణం జరిపిస్తున్నాము. మీరు కుటుంబ సమేతంగా రావాలి. మర్చిపోవద్దు. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఇదిగోండి ఆహ్వాన పత్రిక అనేసరికి రంగయ్య ఎలా అంటాడు, తప్పకుండా వస్తాము. ఏ బంధుత్వం లేకపోయినా ఇంటి వరకు వచ్చి పిలిచారు, తప్పకుండా వస్తాము అని అంటాడు. ఇదంతా చూస్తున్న గోవిందుడు లోపల చాలా బాధపడతాడు. మనసులో ఇలా అనుకుంటాడు, నేను పేదవాడిని కాబట్టి ఎవ్వరూ నన్ను పిలవరు, పట్టించుకోరు. కనీసం నేను నమ్మే వెంకటేశ్వర స్వామి అయినా నన్ను పట్టించుకుంటే బాగుండు అని బాధపడుతూ మనసులో అనుకుంటే పైనుంచి వెంకటేశ్వర స్వామి చూస్తూ ఇలా అంటాడు, అయ్యో గోవిందు, నేను నీలాంటి భక్తున్నే పట్టించుకుంటాను. సమయం వచ్చినప్పుడు స్పందిస్తాను అని వెంకటేశ్వర స్వామి అంటాడు. తర్వాత రంగయ్య గోవిందుడితో ఇలా అంటాడు, మా ఇంట్లో కానీ పొలంలో కానీ ఎలాంటి పని లేదు. ఏదైనా పని ఉంటే పిలుస్తాను, ఇక వెళ్ళు అని అనేసరికి సరే రంగయ్య గారు, తప్పకుండా పిలవండి, ఏ పనైనా చేస్తాను అని గోవిందుడు అక్కడి నుంచి 2-3 ఇళ్ళకి వెళ్తాడు. ఎవ్వరూ కూడా పని ఇవ్వరు. రాత్రి అవుతుంది. గోవిందుడు తిరిగి ఇంటికి చేరుకుంటాడు. భార్య ఇలా అడుగుతుంది గోవిందుణ్ణి, ఏవండి, మీకు ఎక్కడైనా పని దొరికిందా అని. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు, లేదు పద్మ, చాలామంది భూస్వాముల దగ్గరకు వెళ్ళాను, అక్కడ కూడా పని దొరకలేదు. అంతేకాదు మన బంధువులు ఊరిలో చాలామంది భూస్వాములని, గొప్ప గొప్ప వారిని, ధనవంతులని ఎప్పటిలాగే శ్రీనివాస కళ్యాణానికి పిలిచారు. కానీ నేను అక్కడే ఉన్నా కనీసం నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అప్పుడు భార్య ఎలా అంటుంది, బాధపడకండి, వారి గురించి మనకు తెలిసిందే కదా, మనకు కూడా మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూడటం తప్ప మనం ఏం చేయగలమండి. మన ఇంట్లో సరుకులు ఇంకా 2-3 రోజులే వస్తాయండి అని అనేసరికి సరే పద్మ, నేను ఎక్కడైనా సరే ప్రయత్నం చేస్తాను, ఎంత తక్కువ జీతమైనా సరే పనిలో జాయిన్ అవుతాను అని భార్యతో అంటాడు. ఆ రాత్రి గడిచిన తర్వాత
మరునాడు ఉదయం యథావిధిగా పని కోసం ఊర్లోకి వెళ్తాడు. దారిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆగి ఇలా అనుకుంటాడు. స్వామి, నేను పేదవాడిని కాబట్టి ఎలాగో నన్ను లోపలికి రానివ్వరు. అందుకే నిన్ను ఇక్కడి నుండే మొక్కుకుంటున్నాను, వేడుకుంటున్నాను. నువ్వు నన్ను ఆదుకుంటావని, నా కష్టాలు తీరుస్తావని ఆశపడుతున్నాను తండ్రి అని అక్కడి నుంచి దిగులుగా బయలుదేరుతాడు. దారిలో ఒక చెట్టు దగ్గర ఒక వ్యాపారి ఎవరి కోసమో చూస్తున్నట్టుగా నుంచుని ఉంటాడు. అప్పుడు గోవిందు అతని వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు. ఏమైందండి, ఏమైనా సహాయం కావాలా అని అనేసరికి అప్పుడు అతను ఇలా అంటాడు. నా పేరు వరహాలరావు. ఈ ఊర్లో కొత్తగా వ్యాపారం ప్రారంభించటానికి వచ్చాను. నా సామాన్లు ఉన్న ఈ వాహనం పాడైపోయింది. ఎవరైనా కూలి పని చేసే వారి కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సామాన్లన్నీ కూడా నా దుకాణానికి చేర్చాలి. ఎవరైనా ఉంటారా అని అడిగేసరికి గోవిందుడు ఇలా అంటాడు. అయ్యా, మీకు అభ్యంతరం లేకపోతే నేను మోస్తాను, మీకు తోచినంత ఇవ్వండి. అప్పుడు ఆ వ్యాపారి ఇలా అంటాడు. భలే మంచివాడిలా ఉన్నావు. ఎంతో కొంత ఇవ్వటమేమిటి, నీకు ఎంత కావాలో చెప్పు, అంత ఇస్తాను. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు. నేను కూలివాడిని కాదండి, అడవిలో కట్టెలు కొట్టుకుని బ్రతికేవాడిని. కానీ అడవిలో చెట్లు కొట్టడం నిషేధించారు. అందుకనే వేరే పని కోసం వెతుక్కుంటున్నాను. ఇంతలో మీరు కనిపించారు అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి ఇలా అంటాడు. అవునా, నీ నిజాయితీ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సామాన్ల పెట్లన్నీ కూడా నా దుకాణానికి చేరిస్తే నీకు 100 రూపాయలు ఇస్తాను. నీకు ఇష్టమేనా అనేసరికి గోవిందుడు చాలా సంతోషమండి అని అక్కడి నుండి ఆ సామానం తీసుకుని గోవిందుడు వరహాలరావు బయలుదేరతారు. వరహాలరావు ఇలా అంటాడు. ఈ ఊరు చుట్టూ చాలా పల్లెలు ఉన్నాయి కాబట్టి వ్యాపారం బాగుంటుంది అని ఇక్కడ వ్యాపారం మొదలు పెడుతున్నాను. గోవిందుని ఇలా అడుగుతాడు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అనేసరికి గోవిందుడు ఇలా అంటాడు. నేను 7వ తరగతి వరకు చదువుకున్నాను. మా తల్లిదండ్రులు చనిపోవడంతో నా చదువు మధ్యలోనే ఆపేశాను. నా తమ్ముళ్ళిద్దరినీ కూడా గొప్ప చదువులు చదివించాను అనేసరికి ఆ వ్యాపారి ఇలా అంటాడు. అవునా, మరి మీ తమ్ముళ్ళు ఎక్కడ ఉన్నారు అని వ్యాపారి అడిగేసరికి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పట్నంలో ఉన్నారు అని అంటాడు. అప్పుడు వ్యాపారి, మరి మీ తమ్ముళ్ళు నీకు ఏ సహాయం చెయ్యరా అనేసరికి గోవిందుడు ఇలా అంటాడు. వారు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు అని అంటాడు. అలా మాట్లాడుకుంటూ వరహాలరావు ప్రారంభించబోయే దుకాణం వద్దకు ఇద్దరూ చేరుకుంటారు. సామానమన్నీ కూడా ఆ షాపులో సర్దుతాడు గోవిందుడు. ముందు అనుకున్నట్లుగానే వరహాలరావు గోవిందుడికి 100 రూపాయలు ఇస్తాడు. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు. ధన్యవాదాలండి, మీకు ఇంకా ఏమైనా పనులుంటే చెప్పండి అని అనేసరికి వరహాలరావు తప్పకుండా నిన్నే పిలుస్తాను గోవిందు అని అంటాడు. అప్పుడు గోవిందుడు ఆ డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు. ఇంటికి చేరుకున్న గోవిందుడు తన భార్యతో జరిగిందంతా చెప్పి తను తీసుకువచ్చిన డబ్బులు ఇస్తాడు. అప్పుడు భార్య ఇలా అంటుంది. 100 రూపాయల, ఒక్క రోజుకి 100 రూపాయలు వచ్చాయి అంటే చాలా ఎక్కువే వచ్చినట్టు కదండి. అత్యాశ కాకపోతే ఆయన వద్ద ఏదైనా శాశ్వతమైన పని ఉందేమో అడగవచ్చు కదండి అని అనేసరికి సరే, రేపు ఉదయమే వెళ్ళి అడుగుతాను అని అంటాడు గోవిందుడు. ఉదయం అవ్వగానే గోవిందుడు మళ్ళీ బయలుదేరుతాడు. దారిలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర గోవిందుడు ఆగి ఇలా అనుకుంటాడు. ఆపద మొక్కులవాడ, నిన్న నేను పని కోసం అడిగిన వెంటనే పని దొరికేలా చేశావు. అలాగే నాకు శాశ్వతంగా ఏదైనా పని దొరికేలా చేయి తండ్రి. నాకు నా కుటుంబానికి చాలా సహాయం అవుతుంది అని అనుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు. వరహాలరావు దగ్గరికి వెళ్ళి, అయ్యా వరహాలరావు గారు, మీ దుకాణంలో కానీ మీ ఇంటి వద్ద కానీ ఏదైనా పని ఉంటే ఇప్పించండి. మీరు నాకు చాలా సహాయం చేసిన వారవుతారు అని అనేసరికి ఆ వ్యాపారి ఇలా అంటాడు. నీకు ఇంతకు ముందు ఏదైనా కొట్లో వ్యాపారం చేసిన అనుభవం ఉందా అని అడిగేసరికి గోవిందుడు, లేదండి, నాకు తెలియదు, నేను ఎప్పుడూ కూడా చేయలేదు అని గోవిందుడు ఇలా అంటాడు. అప్పుడు వ్యాపారి, అయితే కష్టం, వ్యాపారం చేసిన అనుభవం ఉంటేనే నీకు నేను పని ఇవ్వగలను అనేసరికి గోవిందుడు ఇలా అంటాడు. అలా కాదు అయ్యా, ఎంతమంది భూస్వాముల దగ్గరికి వెళ్ళినా పని ఇవ్వటం లేదు.
కొన్ని రోజులు నా పనితనం చూసి నమ్మకం కలిగితేనే తీసుకోండి. అయినా సరే ఆ వ్యాపారి ఒప్పుకోడు. అప్పుడు బాధపడుతూ తిరిగి వెళ్ళిపోతూ మనసులో ఇలా అనుకుంటాడు గోవిందుడు. వెంకటేశ్వర, నిన్నే నమ్ముకుని ఏదైనా పని దొరుకుతుందేమోనని ఎంతో ఆశతో వచ్చాను అని బాధపడుతూ వెళతాడు. ఇంతలో వ్యాపారి ఇలా అనుకుంటాడు. నేను కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాను. గోవిందుడు బాధపడుతున్నాడు. నేను గోవిందుడికి ఏదైనా ఒక పరీక్ష పెట్టి తీసుకోవటం మంచిదేమోనని వెంటనే గోవిందుడిని ఆ వ్యాపారి పిలుస్తాడు. గోవిందుడు తిరిగి వరహాలరావు వద్దకు వస్తాడు. గోవిందుడు ఇలా అడుగుతాడు. ఏంటండి పిలిచారు అనేసరికి ఆ వ్యాపారి ఇలా అంటాడు. నిన్ను పనిలోకి తీసుకోవటం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నీకు ఒక పరీక్ష పెడతాను. ఇందులో నువ్వు విజయం సాధిస్తే నిన్ను నా దుకాణంలోకి పనిలోకి తీసుకుంటాను అని వ్యాపారి అనేసరికి గోవిందుడు ఏ పరీక్ష అండి, ఎప్పుడు పెడతారు అంటే ఆ వ్యాపారి ఎలా అంటాడు. రేపు ఉదయమేరా, రేపు పరీక్ష పెడతాను అనేసరికి అది విన్న గోవిందుడు ఇంటికి తిరిగి వెళతాడు. భార్య ఇలా అడుగుతుంది. ఏమిటండి అంతలా ఆలోచిస్తున్నారు అనేసరికి ఏమీ లేదు పద్మ, రేపు ఉదయం ఏదో పరీక్ష పెడతారంట. ఆ పరీక్షలో గెలిస్తే పని ఇస్తానన్నారు వరహాలరావు గారు అని భార్యతో చెప్తాడు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా గోవిందు వరహాలరావు దగ్గరికి వెళతాడు. దారిలో గుడి వద్ద ఆగి, తండ్రి, వరహాలరావు గారు ఏదో పరీక్ష పెడతా అన్నారు. దానిలో విజయం సాధించి నాకు పని దొరికేలా నన్ను ఆశీర్వదించి తండ్రి అని మనసులో అనుకుని గోవిందుడు అక్కడి నుండి వరహాలరావు వ్యాపారం కొట్టుకి వెళతాడు. గోవిందుడు ఇలా అంటాడు. అయ్యా, ఏదో పరీక్ష పెడతా అన్నారు. సరికి వ్యాపారి ఇలా అంటాడు. పక్క గ్రామంలో నాకు ఇలాంటిదే ఒక దుకాణం ఉంది. దానిలో నష్టాలు వస్తున్నాయి. దానిని మూసేద్దాం అని అనుకుంటున్నాను. కాబట్టి నీకు 1 నెల రోజులు గడువు ఇస్తున్నాను. ఆ దుకాణాన్ని నువ్వు అభివృద్ధి చేసి నీవేంటో నిరూపించుకో అంటాడు. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు. అయ్యా, నా సొంతవారు కూడా ఎవరూ నన్ను పట్టించుకోలేదు. ఎవరూ కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నా సాయశక్తులా ప్రయత్నించి వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకువస్తాను అని అంటాడు. అప్పుడు వ్యాపారి ఇలా అంటాడు. షాపులో మన వ్యక్తి ఒక అతను ఉంటాడు. అతను అన్ని వివరాలు చెబుతాడు. ఇంట్లో ఖర్చులకు ఈ డబ్బును తీసుకుని వెళ్ళు అని అంటాడు వ్యాపారి. అప్పుడు గోవిందు చాలా సంతోషమయ్యా అని ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యతో చెబుతాడు. అప్పుడు భార్య ఇలా అంటుంది. అవునా అండి, చాలా సంతోషం. మీరు ఇంటి గురించి ఏమీ ఆలోచించకండి. నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు. సరే పద్మ, బస్సుకి టైం అవుతుంది. నేను నాకు కావలసినవి సదురుకుంటాను. ఇంతలో పాప ఇలా అంటుంది. నాన్నగారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేసరికి గోవిందుడు, నేను పని కోసం పట్నం వెళ్తున్నానమ్మా. నువ్వు శ్రద్ధగా మీ అమ్మ మాట విని చక్కగా ఆడుకో తల్లి అని అంటాడు. సరే నాన్నగారు అనే పాప అంటుంది. అప్పుడు గోవిందుడు బట్టలు సదురుకుని ఊరికి బయలుదేరుతాడు. ఇలా అనుకుంటాడు. స్వామి వెంకటేశ్వర, జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. మీరే తోడుగా నీడగా ఉండాలి అని అనుకుని బస్సు ఎక్కి బయలుదేరుతాడు. బస్సు దిగగానే షాపులో ఉన్న ఇంకొక వ్యక్తి వచ్చి గోవిందుణ్ణి తీసుకుని వెళ్తాడు. ముందుగా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత దుకాణానికి తీసుకువెళ్తాడు. గతంలో ఎక్కడా పనిచేసిన అనుభవం లేదు అని వరహాలరావు గారు చెప్పారు. ఈ ఊరిలో మనలాంటి దుకాణాలే 4-5 ఉన్నాయి. మన దుకాణం మాత్రమే నష్టాల్లో ఉంది. కానీ మన దుకాణాన్ని ఎలా వృద్ధిలోకి తీసుకువస్తావు అని ఆ వ్యక్తి అనేసరికి గోవిందుడు ఇలా అంటాడు. ఏమోనండి, వరహాలరావు గారు నాకు ఈ బాధ్యత అప్పగించారు. నేను దానిని నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తాను. ఇంకా అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామిదే భారం. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ కూడా దుకాణం వద్దకు చేరుకుంటారు. గోవిందు దుకాణం అంతా చూస్తాడు. సరుకుల యొక్క నాణ్యత పరీక్షిస్తాడు. సరుకులన్నీ కూడా నాణ్యంగానే ఉన్నాయి కదా, మరి ఎందుకు అమ్ముడు పోవట్లేదు అనేసరికి ఆ షాపులో వ్యక్తి ఇలా అంటాడు. అది తెలియకే వరహాలరావు గారు ఈ దుకాణం మూసేద్దాం అని అనుకుంటున్నారు. నువ్వే ఏదైనా చేసి ఈ వ్యాపారాన్ని నువ్వు వృద్ధిలోకి తీసుకురావాలి. ఇప్పుడు గోవిందుడు ఇలా అంటాడు. నాకు ఏమీ అర్థం కావట్లేదు. సరుకు ఎంత నాణ్యంగా ఉన్నా సరే ఎందుకు అమ్ముడు పోవట్లేదు అని అనుకుని ఇద్దరూ కూడా తమ దుకాణానికి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. వీడికి దుకాణంలో ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక
దుకాణాన్నంతా కూడా శుభ్రం చేస్తాడు. చీకటి పడుతుంది. దుకాణాన్ని మూసివేసి తిరిగి ఇంటికి బయలుదేరుతారు. గోవిందుడు మనసులో ఇలా అనుకుంటాడు, వరహాలరావు గారు ఇచ్చిన గడువులో ఒక రోజు అయిపోయింది. ఏమి చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు స్వామి. ఏదో ఒక దారి చూపించు తండ్రి అని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాడు. ఇలా 10 రోజులు గడుస్తాయి. గడువు దగ్గరికి పడే కొద్దీ గోవిందుడికి దిగులు కలుగుతుంది. ఒకరోజు రాత్రి గోవిందుడికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. గోవిందు, దిగులు చెందకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీకు చిన్నప్పటి నుంచి దేనిలో ప్రావీణ్యం ఉందో దానిని ఈ వ్యాపారానికి జతపరిచి చూడు, అంతా శుభం కలుగుతుంది అని వెంకటేశ్వర స్వామి కలలోకి వచ్చి చెప్పిన తర్వాత అదృశ్యం అవుతారు. గోవిందుడికి ఏమీ అర్థం కాదు. తిరిగి పడుకుంటాడు. ఉదయాన్నే దుకాణానికి వెళ్ళటానికి సిద్ధమవుతాడు. కానీ తోటి వ్యక్తికి ఆరోగ్యం బాగోక మంచం పైనే నిద్రిస్తూ ఉంటాడు. గోవిందుడు వచ్చి ఇలా అడుగుతాడు, ఏమైంది అని అడిగితే చలి జ్వరంగా ఉంది అంటాడు. అప్పుడు బయటికి వెళ్ళి మందులు తీసుకువచ్చి ఆ వ్యక్తికి ఇచ్చి దుకాణానికి బయలుదేరుతాడు. దారిలో వెళుతూ ఇలా అనుకుంటాడు, రాత్రి వెంకటేశ్వర స్వామి కలలో చెప్పినట్టు ఈ వ్యాపారానికి మరొక వ్యాపారం జోడిస్తే వ్యాపారం వృద్ధిలోకి వస్తుందేమో అని అనుకుంటాడు. నాకు వచ్చిన విద్య కేవలం చెట్లు నరకటం మాత్రమే. ఇప్పుడు ఎలా? చిన్నప్పుడు తమ్ముళ్ళ కోసం వంటలు చేసేవాడిని. అది తప్ప మరేమీ రాదు. పోనీ ఏదైనా చిన్న హోటల్ పెడితే బాగుంటుందేమో. అలా అనుకుంటూ దుకాణానికి వెళ్ళి దుకాణం తెరుస్తాడు. వరహాలరావు గారు ఇచ్చిన ధనంలో కొంత డబ్బు నా వద్దే ఉంది కాబట్టి ఆ డబ్బుతో హోటల్ వ్యాపారం మొదలు పెడతాను. 2 రోజుల తర్వాత గోవిందు దుకాణానికి ముందు ఒక చిన్న హోటల్ని ప్రారంభిస్తాడు. రకరకాల చిరుతిళ్ళు తయారు చేస్తూ అమ్ముతూ ఉంటాడు. గోవిందు చేసే వంటలు రుచిగా ఉండటంతో ఆ గ్రామంలోని వారందరూ మెల్లగా రావటం మొదలు పెడతారు. వచ్చిన వారు ఇలా అంటారు, మీరు చేసిన వంటలు చాలా రుచికరంగా ఉన్నాయి అనేసరికి గోవిందుడు చాలా కృతజ్ఞతలండి అంటాడు. తిన్నవారందరూ కూడా ఒకరికి ఒకరు ఈ దుకాణంలో ఆహార పదార్థాలన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి అని అనుకుని వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత షాప్లో ఉన్న మరొక వ్యక్తికి జ్వరం తగ్గి దుకాణానికి వస్తాడు. దుకాణం ముందు ఉన్న హోటల్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. గోవిందుని ఇలా అడుగుతాడు, ఏమి చేస్తున్నావు గోవిందు? మరొక వ్యాపారం ఎందుకు పెట్టావు అని అడిగేసరికి ఇది మన వ్యాపార వృద్ధి కోసమే చేస్తున్నాను. ఎందుకంటే ఈ వంటల్లో వాడే ఆహార పదార్థాలన్నీ కూడా మన షాపుల్లోయే వాడుతున్నాను. ఈ రకంగా అన్నా అవి సేల్స్ అవుతున్నాయి కదా. గోవిందుడు హోటల్ నడుపుతూ ఉంటాడు. మరొక వ్యక్తి దుకాణంలో సరుకులు అమ్ముతూ ఉంటారు. మెల్లమెల్లగా జనం వస్తూ సరుకులు కొంటూ ఉంటారు. రాత్రి అవుతుంది. తిరిగి ఇద్దరూ కూడా ఇంటికి వెళుతూ ఉంటారు. అప్పుడు పక్క వ్యక్తి ఇలా అంటాడు, నువ్వు ఏదో చేసావు గోవిందు. ఈరోజు జనం బాగా వచ్చారు. మన సరుకులు బాగానే అమ్ముడయ్యాయి. ఇదంతా ఎలా చేశావు అని అడుగుతాడు ఆ వ్యక్తి. మా దుకాణంలో ఉన్న సరుకులు వాడటం వలనే ఇవి ఇంత రుచికరంగా ఉన్నాయి అని చెప్పాను అని అంటాడు గోవిందుడు. అప్పుడు ఆ వ్యక్తి, నువ్వు చాలా తెలివైన వాడువు గోవిందు. నేను చదువుకున్నా సరే మాకు రాని తెలివి మీకు బాగా వచ్చింది. నీవు ఈ పరీక్షలో విజయం సాధిస్తావులే గోవిందు అనుకుంటూ ఇద్దరు కూడా ఇంటికి చేరుకుంటారు. ఆ రాత్రి మళ్ళీ గోవిందుకి వెంకటేశ్వర స్వామి కలలో కనిపిస్తారు. గోవిందు, నువ్వు ప్రస్తుతానికి కొంతవరకు విజయం సాధించావు. కానీ నీకు ముఖ్యమైన పరీక్ష ముందు ఉంది. కాబట్టి ధర్మాన్ని పాటించి నడుచుకో. తప్పకుండా నీకు విజయం లభిస్తుంది అని చెప్పి వెంకటేశ్వర స్వామి కలలో మాయమైపోతారు. ఉదయాన్నే మరలా ఇద్దరూ కూడా దుకాణానికి బయలుదేరుతారు. ఆ వ్యక్తి గోవిందుడితో ఇలా అంటాడు, రాత్రి వరహాలరావు గారు నాకు ఫోన్ చేశారు. వ్యాపారం ఎలా ఉంది అని అడిగారు. అప్పుడు నేను ఇక్కడ జరిగిందంతా కూడా చెప్పాను అని అనేసరికి ఏమన్నారు అని అంటాడు గోవిందుడు. అప్పుడు ఏమీ సమాధానం చెప్పలేదు, వెంటనే ఫోన్ పెట్టేశారు అని అంటాడు ఆ వ్యక్తి. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు, అయ్యో అవునా, నేను చేసిన పని వరహాలరావు గారికి నచ్చలేదేమో. ఇంకా వారం రోజుల్లో నా పరీక్ష గడువు ముగుస్తుంది. ఆపై వరహాలరావు గారు పనిలో పెట్టుకుంటారో లేదో, అంతా వెంకటేశ్వర స్వామిదే దయ అని అనుకుంటూ వెళతారు. దుకాణంలో నాణ్యమైన సరుకు అవటం వలన జనం అందరూ కూడా దుకాణానికి వస్తారు.
గోవిందుడు హోటల్లో పని, అలాగే కిరాణా దుకాణంలో పని చేస్తూ ఉంటాడు. ఇలా 4 రోజులు గడుస్తాయి. ఒకరోజు వారి దుకాణం ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారు నుండి ఒక వ్యక్తి వచ్చి గోవిందుడి దగ్గరికి వెళతాడు. గోవిందుడు అంటే నువ్వేనా అనేసరికి, అవును అయ్యా, ఏమైనా కావాలా అని అంటాడు. అప్పుడు నా పేరు రంగయ్య, నేను పక్కనే ఉన్న పట్నంలో ఉంటాను. మీ తమ్ముళ్ళు కూడా నా దగ్గరే పనిచేస్తున్నారు. మీ వంటకాలు చాలా బాగుంటున్నాయి అని విని వచ్చాను. మీ తమ్ముళ్ళిద్దరూ కూడా జూదం ఆడి ఆస్తులన్నీ పోగొట్టుకుని నా వద్దే వంటలు చేస్తున్నారు అని చెప్పేసరికి గోవిందుడు బాధపడతాడు. అయ్యో అనుకుని, మీరు నా వద్దకు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు అతను, నా హోటల్లో పనిచేస్తావా, నువ్వు అడిగినంత జీతం ఇస్తాను అంటాడు. అప్పుడు గోవిందుడు ఇలా అంటాడు, అయ్యా నన్ను క్షమించండి, మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు. కానీ నేను ప్రస్తుతం ఒక జీవిత పరీక్షలో ఉన్నాను. నేను నా యజమాని వరహాలరావు గారిని మోసం చేసి రాలేను. నన్ను క్షమించండి అని గోవిందుడు అంటాడు. ఆ వ్యక్తి మరొక్కసారి ఆలోచించుకో, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు అనేసరికి, మీరు ఎన్ని చెప్పినా సరే నా యజమానిని మోసం చేసి నేను రాలేను అనేసరికి ఆ వ్యక్తి అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్ళిపోతాడు. చీకటి పడింది. దుకాణం మూసివేసి ఇద్దరూ కూడా ఇంటికి చేరుకుంటారు. ఆ విధంగా 29 రోజులు గడిచిపోతాయి. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. మళ్ళీ ఉదయం ఇద్దరూ కూడా దుకాణానికి వెళతారు. పక్కన వ్యక్తి గోవిందుడితో ఇలా అంటాడు, గోవిందు, ఇదే ఆఖరి రోజు అనుకుంటా. దుకాణంలో వ్యాపారం అయితే బాగానే ఉంది. ఈరోజు వరహాలరావు గారు ఇక్కడికి వస్తానన్నారు, నీకోసమేనేమో అని అంటాడు. అప్పుడు గోవిందుడు, అవునా, ఏడుకొండలవాడ వెంకటేశ్వర, నీవే నన్ను కరుణించాలి అని మనసులో అనుకుని ఇద్దరూ కూడా దుకాణం వద్దకు వెళ్ళి దుకాణం తెరుస్తారు. గోవిందు హోటల్లో పని చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో వరహాలరావు గారి కారు వచ్చి అక్కడ ఆగుతుంది. వరహాలరావు గారు కారు దిగి చూస్తాడు. హోటల్ దగ్గర, దుకాణం దగ్గర జనం ఉండటం చూస్తాడు. అప్పుడు వరహాలరావు గోవిందుడి దగ్గరికి వెళతాడు. గోవిందు, నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతాడు వ్యాపారి. అప్పుడు గోవిందు, అయ్యా, మీరు పెట్టిన పరీక్షలో నాకు ఇది తప్ప మరేమీ కనపడలేదు. అందుకనే ఇలా చిన్న హోటల్ పెట్టాను. సరుకులన్నీ కూడా మన దుకాణంలోయే వాడుతున్నాను. ఇప్పుడు వరహాలరావు నవ్వుతూ, నేను చెప్పింది ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయమని, కానీ నువ్వేమో 2 వ్యాపారాలు అభివృద్ధి చేసి చూపించావు. అంతేకాదు, 3 రోజుల క్రితం వచ్చిన రంగయ్య గారు ఎవరో కాదు, నా బాల్యమిత్రుడు. ఆయనకి నువ్వు చెప్పిన సమాధానంతో నా పరీక్షలోనే కాదు, నా నమ్మకంలో కూడా గెలుచుకున్నావు గోవిందు అని ఆ వ్యాపారి అంటాడు. అప్పుడు గోవిందుడు, చాలా సంతోషమయ్యా, మీలాంటి వారిని మోసం చెయ్యాలి అని నాకు అనిపించలేదు. నేను ఎవరూ లేని వాడిని, నాకు ఒక అవకాశం ఇచ్చారు. మిమ్మల్ని మోసం చేయటం మహాపాపం. మిమ్మల్ని ఎలా మోసం చేయగలను? అప్పుడు వ్యాపారి ఇలా అంటాడు, వ్యాపారానికి నమ్మకమే పునాది. నిన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను. నీవు ఇక నుండి అవంతిపురంలో పెట్టిన దుకాణాన్ని నీవే చూసుకో. అలాగే అక్కడ కూడా ఇలాంటి హోటల్ పెట్టుకో. నీకు నేను ధన సహాయం కావాలంటే చేస్తాను అంటాడు వ్యాపారి. అప్పుడు గోవిందు, చాలా సంతోషమయ్యా, నేను ఈరోజే బయలుదేరుతాను. అప్పుడు వరహాలరావు సరే అంటాడు. ఇంతలో దుకాణంలో ఉన్న మరొక వ్యక్తి, నేను చేయలేనిది 1 నెల రోజుల్లోనే చేసి చూపించాడు గోవిందు అని అంటాడు. రాత్రి అవుతుంది. గోవిందు తిరిగి బస్సు ఎక్కి అవంతిపురం వెళతాడు. మనసులో ఇలా అనుకుంటాడు, స్వామి వెంకటేశ్వర, నా కల ఫలించింది. నీ కరుణ నాపై చూపించావు. నా కష్టాలన్నీ తీరిపోగానే నీకు కళ్యాణం చేయిస్తాను తండ్రి అని మనసులో అనుకునేసరికి ఇంతలో వెంకటేశ్వర స్వామి ఇలా అంటాడు, గోవిందు, నువ్వు కళ్యాణం చెయ్యి, స్వయంగా నేనే వస్తాను, నీకు మాత్రమే కనిపిస్తాను సుమా అని అదృశ్యమైపోతాడు వెంకటేశ్వర స్వామి. ఇక గోవిందు బస్సు దిగి ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి రాగానే భార్య పిల్లల్ని అడుగుతారు, ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా అని అడిగేసరికి భార్య, మేము క్షేమంగానే ఉన్నాము, మీరు ఎలా ఉన్నారండి అని అడుగుతుంది. నెల రోజులు ఎప్పుడెప్పుడు పూర్తవుతాయా అని ఎదురు చూశామండి. ఇంతకీ పరీక్ష ఏమైందండి అని అడుగుతుంది. అప్పుడు గోవిందుడు, అంతా మంచే జరిగింది. నువ్వు చేసిన పూజలు ఫలించాయి పద్మ. వరహాలరావు గారు మన ఊరిలో పెట్టిన దుకాణాన్నే నన్నే చూసుకోమన్నారు. కాబట్టి నేను మీ వద్దే ఉంటాను, ఈ ఊర్లోనే ఉంటాను. రాత్రి అవుతుంది.
మరుసటి రోజు ఉదయమే అవంతిపురంలో పెట్టిన దుకాణానికి బయలుదేరుతాడు గోవిందుడు. దారిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఆగుతాడు. మనసులో ఇలా అనుకుంటాడు, స్వామి వెంకటేశ్వర, మా ఊరిలో వ్యాపారం బాగా జరిగేటట్టు చూడు స్వామి అని అనుకుని అక్కడి నుండి దుకాణానికి బయలుదేరుతాడు. దుకాణం తెరిచి వ్యాపారం మొదలు పెడతాడు. కొద్ది రోజులకి దుకాణం వద్దే హోటల్ కూడా పెడతాడు. లాభాలు భారీగా రావటంతో కొద్ది రోజులకే మంచి ఇల్లు కట్టుకుంటాడు. తమ్ముళ్ళకి సహాయం చేసి వారిని కూడా వ్యాపారంలో భాగం చేసుకుంటాడు. కొత్త ఇంట్లో ఊరందరినీ పిలిచి శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిపిస్తాడు. తల్లి, కథ విన్నావు కదమ్మా, దైవాన్ని ఆశ్రయించిన భక్తులకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. కాబట్టి కష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని బాధపడకుండా ధైర్యంగా ఉండు తల్లి. అంతా నేను చూసుకుంటానమ్మా. నీ జీవితానికి అంతా మంచే చేస్తానమ్మా. నువ్వు కోరిన కోరికలు తీర్చి నీకు అన్ని సుఖ సంతోషాలు ప్రసాదిస్తాను తల్లి. ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఈ కథ ద్వారా ఒక చక్కటి సందేశం అందించారు కదండి. చాలా అద్భుతమైన సందేశం ఫ్రెండ్స్. బాబా పాదాలు ఆశ్రయించిన వారికి అందరికీ మంచి జరుగుతుందండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.